అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నానండి. అందరూ వినాయక చవితి బాగా చేసుకున్నారు అనుకుంటున్నాను. మేము కూడా మా శక్తి కొలది వినాయకుడికి పూజ చేసుకొని ప్రసాదాలు వండి పెట్టుకున్నామండి. ఇంకా తర్వాత 2 రోజులు అయింది కదా. ఈ 2 రోజుల వరకు కూడా ఏదో హడావిడిగా దేవుడితో సరిపోయింది. ఇంకా ఈరోజు లంచ్ టైం అయ్యింది కదండి. ఏదో చేశాను ఈరోజు. ఇంకా వినాయకుడికి చేసిన సేవలో నుంచి బయటికి రాలేదు. కొంచెం లైట్గా వంటలు చేశాను. వీడియోలోకి వెళ్దాం పదండి. నేనేం వంట చేశాను చూద్దురు కానీ ఈవేళ లంచ్ కోసం. మీరేం వండారు కమెంట్ చేయండి, వీలైతే షేర్ చేయండి. అదిగోనండి, ఎగ్ ఫ్రైడ్ రైస్ చేశానండి, కొద్దిగా మా ఇద్దరికి సరిపడా. వైట్ రైస్ అండి నా కోసం. నేను బ్రౌన్ రైస్ అయితే తినలేను. ఇదిగోనండి బ్రౌన్ రైస్ మా వారి కోసం. మా వారు అయితే వైట్ రైస్ తినలేరు. ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు తప్పదనుకోండి, సర్దుకుంటారు అప్పుడు. ఇదిగోనండి పప్పు టమాటా కూర వండేసి, కందిపప్పు అనమాట, కందిపప్పు టమాటా కూర వండేసి పోపు పెట్టేశాను. పోపు ఇప్పుడు కలిపేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగా కుదిరిందండి. ఉప్పు పులుపు కారం అన్నీ సరి చూశాను, బాగా సరిపోయాయి. కొత్తిమీర అయితే దొరకలేదు ఈ వర్షాలకి. నెయ్యి అండి, ఇంట్లో కాసుకున్న నెయ్యి అన్నమాట. ఇది పుదీనా పచ్చడి అండి. పుదీనా పచ్చడి అంటే మా ఇంట్లో అందరూ చాలా ఇష్టపడతాము. పుదీనా దొరికినప్పుడు అలా చేసి పెట్టేసి పోపేసి కొంచెం నూనె కలిపేసి ఉంచేస్తాను అన్నమాట. ఇది కాకరకాయ ఊరగాయలాగా వేసానండి. టేస్ట్ చూద్దామని కొంచెం బయట తీసాను. అన్నీ బాగా సరిపోయి బాగుందండి. ఇది బరబట్టి ఫ్రై అండి, లేత బరబట్టి ఫ్రై. రాత్రి చేశాను ఫ్రై, కాస్త మిగిలింది. ఉదయానికి కూడా బాగానే ఉంది. ఆవిరి మీద వేడి చేశాను అనమాట. అదిగోండి లేత కాయలు. పెరుగండి, గడ్డ పెరుగు, మనకు లాస్ట్లో పెరుగు ఉండాలి కదా, పెరుగండి.